హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిజైరబుల్ డూడ్. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఎక్స్ట్రీమ్ 125 ఓనర్షిప్ రివ్యూ చేస్తామని. అందుకే మేము ముందుకు వచ్చేసాము. నేను ఎక్స్ట్రీమ్ 125 బైక్ కొని 6 to 7 months అవుతుంది. ఈ 6 to 7 monthsలో దాని ప్రోస్ కాన్స్ అండ్ నా ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, నేను ఈ బైక్ కొని 6 to 7 months అవుతుంది. ఈ 6 to 7 monthsలో నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ప్రోస్ కాన్స్ అండ్ మొత్తం ఎవ్రీథింగ్ చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ దీని లుక్స్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే నేను ఈ బైక్ తీసుకున్న ఫస్ట్ రీజన్ అయితే లుక్స్ అనమాట. తక్కువ ప్రైస్లో విత్ మంచి లుక్స్ 125cc ఇదే బైక్ ఉంది. లుక్స్ పరంగా ఈ బైక్ చాలా బెస్ట్. ఎందుకంటే నేను ఫస్ట్ ఈ బైక్ కొన్నదైతే లుక్స్ చూసే మా ఇంట్లో గొడవపడి మరి ఈ బండి తీసుకున్నాను నేను. ఫ్రెండ్స్, ఒకసారి మీరు డాష్ చూడండి. ఇది మనకు డిజిటల్ ఇచ్చారు. అదే అన్లాగ్ ఇస్తే ఆ అన్లాగ్లో ముళ్ళు ఊరికే స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. దాన్ని తిప్పుకుంటూనే సరిపోతుంది. కానీ దీనికి ఆ ప్రాబ్లం ఉండదు, మొత్తం డిజిటల్ ఇచ్చారు. అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే మనకు ఫ్రంట్ ABS ఇచ్చాడు అండ్ వెనకాల డ్రమ్ బ్రేక్ ఇచ్చాడు. కానీ రెండు బ్రేకులు చాలా బాగా పడతాయి. ఎక్స్ట్రీమ్ 125లో రెండు వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి హై వేరియంట్, ఇంకోటి నార్మల్ వేరియంట్. హై వేరియంట్లో మనకు హజార్డ్ వచ్చి ఫ్రంట్ ABS వస్తుంది. అదే నార్మల్ వేరియంట్కి అయితే హజార్డ్ ఉండదు అండ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అండ్ బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ అనమాట. దీని టాప్ స్పీడ్ నేనైతే 104 వెళ్ళాను. కంఫర్టబుల్గానే వెళ్ళాను. 104 80 వరకు మనం కంఫర్టబుల్ వెళ్ళొచ్చు. ఆఫ్టర్ 80 స్లైట్ వైబ్రేషన్స్ వస్తాయి, కానీ ఏం పర్లేదు. ఎవరన్నా తక్కువ ప్రైస్లో మంచి లుక్స్ తోటి బండి తీసుకున్నాము అనుకుంటే మాత్రం ఎక్స్ట్రీమ్ 125 బెస్ట్ అని చెప్పాలి. అండ్ బండి అంటే ప్రోసే కాదు కదా, కాన్స్ కూడా ఉంటాయి. కాన్స్ గురించి మాట్లాడుకుందాం రండి. ఈ బండికి చైన్ ఊరికే లూజ్ అవుతుందన్నమాట. సో నేను ఫస్ట్లో ఏమనుకున్నానంటే స్టార్టింగ్ ప్రాబ్లం కదా, ఒక 1-2 సర్వీసెస్ తర్వాత సెట్ అవుద్ది అనుకున్నాను. కానీ 1-2 సర్వీస్ అయిన తర్వాత కూడా చైన్ అలానే లూజ్ అవుతుంది. సో అది ఆ చైన్ మాత్రం కొంచెం జాగ్రత్తగా నడుపుకోవాలన్నమాట. మనం కొంచెం ర్యాష్గా ఎలా పడతారని నడిపితే మాత్రం చైన్ ఊరికే లూజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇంకో విషయం వచ్చేసి మిర్రర్స్. ఈ మిర్రర్స్ హ్యాండిల్ కన్నా కొంచెం బయట ఉన్నాయి. అంటే నార్మల్గానే ఉన్నాయి, కానీ కొంచెం నాకు చాలా బయటకు ఉన్నట్టు అనిపిస్తాయి. అది మనము ట్రాఫిక్లో కానీ జనాల మధ్యలో కానీ వెళ్ళేటప్పుడు మస్తు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎవరికైనా తగులుతుందేమో అని చెప్పి ఊరికే చూసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఫ్యూయల్ గేజ్ ఇండికేటర్, అది ఎప్పుడు కరెక్ట్ చూపిస్తుందో ఎప్పుడు రాంగ్ చూపిస్తుందో నాకైతే అర్థమవుతలేదు. అది ఊరికే నేను ఫుల్ ట్యాంక్ కొట్టించినా సరే సింగిల్ది బ్లింక్ అవుతూనే ఉంది. అదొక ప్రాబ్లం. యాక్చువల్లీ 125cc బైక్స్లో మొత్తం అన్ని క్లోజ్ చైన్ వస్తాయి, కానీ దీనికి మాత్రం ఓపెన్ చైన్ వచ్చింది. సో ఎవ్రీ 500 kilometersకి మనం పక్కా చైన్ స్ప్రే కొట్టాలి, లేదంటే చైన్ ఖరాబ్ అయిపోతుంది అండ్ రస్ట్ పట్టేస్తుంది తొందరగా. అది కూడా చూసుకోండి. ఇంకోటి దీన్ని స్ప్లిట్ సీట్ అనమాట. అండ్ బ్యాక్ సీట్ కొంచెం హైట్లో ఉంటుంది. సో మనం ముగ్గురం వెళ్దామా అనుకుంటే కుదరదు, ఓన్లీ ఇద్దరికే వస్తుంది. సో పేరెంట్స్ని కూర్చోబెట్టుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ నార్మల్గా అయితే ఓకే. అండ్ లేడీస్కి వెనకాల ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చాడు కాబట్టి ఓకే, మేనేజబుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ బైక్ ఎవరికి సెట్ అవుతుంది అంటే కొంచెం ఓల్డ్ పీపుల్ కన్నా యూత్కే బాగా సెట్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే అఫ్కోర్స్ పెద్దోళ్ళు ఈ బండి చూస్తే ఏమనుకుంటారు, వాళ్ళకి ఏం కావాలంటే బండి మైలేజ్ ఎక్కువ రావాలి అండ్ పక్క బండి మీద ముగ్గురు కూర్చోవాలంటారు. అలా ఎందుకంటారంటే మా ఇంట్లో వాళ్ళు ఫస్ట్ అదే అన్నారు. సో ఇది యూత్కి బాగా సెట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ బండి గురించి ప్రోస్ అండ్ కాన్స్ నేనైతే మొత్తం చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా మిస్ అయ్యి ఉంటే సారీ, బట్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది మీకు చెప్పాను. సో అన్నీ చెప్పానని అనుకుంటున్నాను. ఓవరాల్గా ఈ బైక్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రోస్ అండ్ కాన్స్ మొత్తం చెప్పాను కదా ఫ్రెండ్స్. అండ్ దీని సస్పెన్షన్ కూడా ఓకే, సస్పెన్షన్ చాలా బాగుంది. నాకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం చైనే. మీకు సౌండ్ వినిపిస్తుందో తెలియదు, నా చైన్ ఇప్పటికీ కొంచెం అది టక్క టక్క అని చెప్పి సౌండ్ వస్తుంది. అయితే మస్తు ఇరిటేటింగ్ ఉంది అంత. సో ఓవరాల్గా చెప్పాలంటే బైక్ చాలా బాగుంది. నేనైతే అసలు నాకు ఎలాంటి రిగ్రెట్ లేదు. సో ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా చెప్పాలంటే బైక్ నాకు చాలా నచ్చింది. రిగ్రెట్స్ ఏం లేవు. సో చాలామందికి డౌట్ ఉంటుంది ఎక్స్ట్రీమ్ 125 తీసుకుందామా లేదా అని చెప్పి. వాళ్ళకైతే నేను బేఫికర్ చెప్తాను, బండి పక్కా తీసుకోండి, చాలా బాగుంది. కానీ ఒక్కసారి మీరు కూడా షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి ఆ తర్వాత తీసుకోండి. అండ్ నచ్చిన వాళ్ళు పక్కా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. నన్ను బ్లైండ్గా నమ్మడం అనేది కాదు, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పాను. సో మీరు కూడా ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేశాకే మీకు నచ్చితే తీసుకోండి. ఫ్రెండ్స్, దీని సర్వీసింగ్ గురించి మాట్లాడుకుందాము. నాది ఇప్పటికీ 3 సర్వీసింగ్స్ అయ్యాయి. ఇంకోటి 4th సర్వీసింగ్, ఇంకోటి లాస్ట్ది ఫ్రీ ఉంది. అది అయిపోతే నా మొత్తం 4 సర్వీసింగ్స్ ఫ్రీ అయిపోయినట్టే.
నేను ఈ బైక్ బాచుపల్లి షోరూంలో తీసుకున్నాను. వాళ్ళైతే నాకు అక్కడ బాగా నచ్చింది, ఎందుకంటే ప్రతి సర్వీసింగ్ వాళ్ళే పక్కా ఒక 5-10 days ముందే నాకు ఫోన్ చేసి పిలిచారు. అండ్ ఫస్ట్ సర్వీసింగ్, సెకండ్ సర్వీసింగ్ అన్ని సర్వీసింగ్ బాగా జరిగాయి. అండ్ నాకు బైక్ గురించి ఎన్ని డౌట్స్ ఉన్నా సరే వాళ్ళు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ బైక్ తీసుకునే వాళ్ళు ఉంటే పక్కా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ గైస్. అయితే మనం ఎంతమంది ఆడుతున్నారంటరా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిజైరబుల్ డూడ్. నేను మీ రవి. ఇప్పటివరకు మనవాడు రివ్యూ చూశారు కదా, ఎలా అనిపించిందో ఏంటని కామెంట్ చేయండి. అండ్ వాడు రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాడు దీంట్లో. అందుకని చెప్పేసి నేను కూడా ట్రై చేద్దాం. నేను ఎప్పుడు నడపలేదు ఈ బైక్ని, అందుకని చెప్పేసి ఇప్పుడు తీసుకున్నాను అనమాట నడుపుదామని. ఎంటీతో పోల్చుకుంటే కొంచెం కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట నాకు ఈ బైక్. మొత్తం ఆఫ్ రోడింగ్ చేశాను ఇప్పటివరకు. సెకండ్ వీడియోలో ఓనర్షిప్ రివ్యూ చెప్పాడు కదా, దాంట్లో ప్రోస్ ఉన్నాయి, కాన్స్ కూడా ఉన్నాయి. అందరికీ అవే మ్యాచ్ అవుతాయని చెప్పలేము. ఇంకా నేను చాలా వీడియోస్ చూస్తాను యూట్యూబ్లో, డిఫరెంట్ కాన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం ప్రోస్ కంటే ఎక్కువ కాన్స్ ఎక్కువ పట్టించుకోవాలి ఏదైనా బైక్ కొనుక్కునేటప్పుడు. ఎందుకంటే ఎన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నా కూడా ఒక కాన్తో మొత్తం మారిపోతుంది బైక్ ఫీచర్స్ అనేది. సో ఎక్కువ కాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి. అండ్ అలాగే మీరు తీసుకునే సర్వీస్ ఎలా ఉందో చూసుకోండి ఒకసారి. మా వాడైతే బాచుపల్లి దగ్గర తీసుకున్నాడు అనమాట బైక్ని. వాడి సర్వీస్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుందంట బాచుపల్లి షోరూమ్ దగ్గర. అయితే మీరు కూడా ఒకసారి మంచిగా ఎంక్వైరీ చేసుకోండి, మీరు ఎక్కడైతే అవైలబిలిటీలో ఉందో తీసుకోవడానికి బైక్. అండ్ రివ్యూస్ చూడండి ఎలా ఉంది ఏంటని, దాని తర్వాతే బైక్ తీసుకోవడానికి ప్రొసీడ్ అవ్వండి. ఎందుకంటే బైక్ తీసుకున్న తర్వాత సర్వీస్కి చాలామంది పట్టించుకోరు. అలా ఒకవేళ మీకు అనిపిస్తే అక్కడ కాకుండా వేరే షోరూంలో ట్రై చేయండి. అండ్ ప్రైస్ వేరియంట్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట షోరూమ్ టు షోరూమ్. అది కూడా ఒకసారి ట్రై చేయండి. వీడు చెప్పిన ప్రోస్ అండ్ కాన్స్ కూడా నేను ఫీల్ అవుతున్నాను బైక్లో. చైన్ కొంచెం లూజ్ అయిపోయింది అనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.